హాయ్ వెల్కమ్ టు హలో లేడీస్. ఇప్పుడు చాలామంది ఇష్టపడుతున్నది డిజైనర్ బ్లౌజెస్. మరి శారీస్తో పాటుగానే అందరూ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంది డిజైనర్ బ్లౌజెస్కే కదా. మరి డిజైనర్ బ్లౌజెస్లో కొత్త కొత్త అల్లికలు, కొత్త కొత్త డిజైన్స్ చాలా వచ్చేసాయండి. లేటెస్ట్గా మార్కెట్లోకి లాంచ్ అయిన డిజైనర్ బ్లౌజెస్ని ఇప్పుడు చూడండి. ఈరోజు మనం మాదాపూర్ ఇనార్బిట్ మాల్లో ఉన్న ఎథ్నిసిటీలో ఉన్నాం. ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్, కుర్తీస్, టాప్స్తో పాటుగా వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. ఈ డిజైన్స్ అన్నీ, దాంట్లో వచ్చిన లేటెస్ట్ కలెక్షన్స్ ఈరోజు చూసేద్దాం. ఫస్ట్ రెడీమేడ్ బ్లౌజెస్ చూసినట్లయితే ఇది సిల్వర్ హాఫ్ వైట్ షేడ్లో తీసుకున్నారు. అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్. సింపుల్ డిజైన్ బట్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ చూసినట్లయితే నెక్ యూ నెక్ తీసుకోవడం జరిగింది, రౌండ్ నెక్. దీనికి ఒక పైపింగ్ తీసుకున్నారు, సేమ్ అంటే సిల్వర్లోనే కనిపిస్తుంది. అయితే మిగతా మామూలుగా ఈ పార్ట్ అంతా చూసినట్లయితే, అంటే ప్యాటర్న్ చూస్తున్నట్లయితే ఇది లేటెస్ట్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. హ్యాండ్స్ ఇవన్నీ కూడా, స్లీవ్స్ అన్నీ కూడా నార్మల్గా ఇచ్చినప్పటికీ వెనకాల బ్యాక్ నెక్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇందులో పర్టికులర్గా వచ్చేసి మనకి ఇక్కడ ఓపెన్ తీసుకున్నదంతా కూడా జస్ట్ జనరల్గా మనకి ఒక రౌండ్ షేప్ ఈ రకంగా తీసుకోవడం జరుగుతుంది. అయితే బ్యాక్ బటన్స్ ఇచ్చారు, బట్ ఇక్కడ కూడా మనకి ఒక బటన్ స్టైల్లోనే తీసుకోవడం జరిగింది. కట్ బోర్డర్స్ ఏ రకంగా అయితే వస్తాయో ఆ రకంగా ఉంది. అయితే ఇక్కడ ఈ పార్ట్ అంతా కూడా మనకి విజిబిలిటీ క్లోజ్డ్గానే కనిపిస్తుంది. అయితే ఇది మాత్రం సీత్రూ ఉండేలాగా ఇక్కడ డిజైన్ తీసుకోవడం జరిగింది. ఈ స్లీవ్స్ అండి, ఈ నెక్ పార్ట్ అంతా కూడా సీత్రూ ఉండేలాగా డిజైన్ తీసుకున్నారు. దీని మీద కూడా సెల్ఫ్లో మనకంత థ్రెడ్ వర్క్ కూడా కనిపిస్తుంది, మామూలు థ్రెడ్తోని, అలాగే సిల్వర్ కలర్ థ్రెడ్తో కూడా మొత్తం థ్రెడ్ వర్క్, టోటల్లీ ఫ్లోరల్ వర్క్ ఇచ్చేయడం జరిగింది. టోటల్గా ఈ బ్లౌజ్ పీస్ అంతా ఇలా ఉంది. ఇందులో మనకి డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి. అండ్ దీంట్లోనే కొంచెం క్లాత్ చేంజ్ అయ్యి కూడా డిఫరెంట్ వెరైటీస్ చూడొచ్చు. అయితే ఇంకొంచెం కలర్ఫుల్గా, అంటే వేరే కలర్స్లోకి వెళ్ళినట్లయితే ఇలా మల్టీ కలర్స్లో కూడా తీసుకోవచ్చు. మల్టీ కలర్స్ దేని మీదకైనా సెట్ అవుతుంది అనుకునే వాళ్ళు ఇలాంటి వాటికి వెళ్ళొచ్చు. అయితే ఇందులో మనకి మెయిన్గా కనిపించే కలర్స్ ఆల్మోస్ట్ ఏముంటాయి అవన్నీ కూడా ఇందులో వచ్చాయి. జస్ట్ ఒక లైన్స్ స్టైల్లో తీసుకోవడం జరిగింది. ఇందులో మధ్యలో ఒక బాక్సెస్ స్టైల్లో ఎలా కనిపిస్తుంది అంటే ఇది ఒక థ్రెడ్ వర్క్ లాగా లైట్గా వీవింగ్ స్టైల్లో కనిపిస్తున్నట్లుగా వస్తుంది. టోటల్ అన్ని కలర్స్ ఇందులో వచ్చేసి మెయిన్గా వచ్చేసి పైపింగ్ ప్లేస్లో తీసుకున్నదైతే పింక్ కలర్ లాగా కనిపిస్తుంది. అండ్ గోల్డెన్ కలర్తో బాగా హైలైట్ చేయడం జరిగింది ఎవ్రీ ఎడ్జ్లో. అంటే ఈ నెక్ పార్ట్తో పాటుగానే మనకి స్లీవ్స్ అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు వేస్ట్ పార్ట్లో ఇక్కడ కూడా గోల్డెన్ కలర్తోనే ఒక పైపింగ్ లాగా తీసుకోవడం జరిగింది. అండ్ దీనికి బ్యాక్ నెక్ చూస్తున్నట్లయితే ఈ రకంగా తీసుకున్నారు. ఎక్కువ డీప్గా కాకుండా నార్మల్ సైజులోనే తీసుకోవడం జరిగింది. అండ్ దీనికి కూడా బ్యాక్ బటన్స్నే తీసుకోవడం జరిగింది. ఈ రకంగా డిజైన్ చూడొచ్చు. అయితే దీని మీద ఇంకా హెవీ వర్క్స్ కావాలనుకున్నవి కూడా దొరుకుతాయి. ఇందులోనే ఇంకొంచెం డిఫరెంట్ కలర్, అంటే మల్టీ కలర్స్ అనగానే పింక్, గ్రీన్, బ్లూ ఈ షేడ్స్లో చూస్తుంటాము. అయితే ఇందులో వచ్చిన మల్టీ కలర్స్ కాస్త డిఫరెంట్గా ఉన్నాయి. అన్ని మైల్డ్ కలర్స్తో తీసుకోవడం జరిగింది. కాంబినేషన్స్ అంతా కూడా మైల్డ్ కలర్స్తో, ఎక్కువగా లైట్ ఎల్లో, ఆరెంజ్ ఈ షేడ్స్కి దగ్గరలో వచ్చేస్తాయి. అన్ని మైల్డ్ కలర్స్ కాంబినేషన్ సేమ్ ప్యాటర్న్లోనే చూస్తున్నాం. అంటే ఇందాక చూసిన దానికి ఇది ఈక్వల్గానే సేమ్ డిజైన్తో వచ్చింది. అయితే గోల్డెన్ కలర్లో, వైట్ కలర్లో చూసాం కదా, అలాంటిది గోల్డెన్ కలర్లో కావాలనుకుంటే కూడా ఈ రకంగా చూడొచ్చు అన్నమాట. ఇందాక కలర్స్ ఉన్నాయని చెప్పాం కదా, ఆ రకంగా గోల్డెన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ మెయిన్గా తీసుకుంటూ ఉంటారు. సో అందులోనే మనకి డిఫరెంట్ సైజెస్లో సేమ్ వర్క్తో, సేమ్ డిజైన్తో ఈ రకంగా తీసుకోవచ్చు. నెక్ మాత్రం పర్టికులర్గా ఈ బ్లౌజ్కి చాలా బ్యూటీ యాడ్ చేసిందని చెప్పొచ్చు. అయితే నెక్స్ట్ ఇంకా రెగ్యులర్గా ఒక ట్రెడిషనల్ కలర్స్, బెనారస్ మెటీరియల్స్లో కావాలనుకునే వాళ్ళకైతే కనుక ఈ రకంగా చూడొచ్చు అన్నమాట. అంటే మెరూన్ కలర్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. వెరీ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ, ఈ కలర్స్ మెయిన్గా వచ్చేసి. సో నెక్ పార్ట్లో పర్టికులర్గా వచ్చేసి ఇదంతా గోల్డెన్ కలర్ని హైలైట్ చేశారు ఒక బోర్డర్ లాగా. మిగతాదంతా కూడా బెనారస్ మెటీరియల్, జస్ట్ అంటే చిన్న బూటీస్ లాగా వస్తుంది కదా ఈ ప్లెయిన్ క్లాత్ మీద, ఆ రకంగానే తీసుకోవడం జరిగింది. స్లీవ్స్కి కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా వేస్ట్ పార్ట్లో కూడా ఇచ్చారు. అయితే ఇది ఫ్రంట్ బటన్స్ వచ్చింది. నెక్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే కొంచెం డీప్గానే తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా ఎక్కువగా మనకి వేరే డిజైన్స్ కానీ కలర్స్ కూడా యాడ్ చేయకుండా ప్లెయిన్ తీసుకోవడం జరిగింది. అయితే ఇంకా ఇందులో కలర్స్ అంటే మనకి ఈ రకంగా కలర్స్ అన్ని చూడొచ్చు అన్నమాట. బ్లాక్ అండ్ ఎల్లో, బ్లూ కలర్, పింక్ కలర్, ఆల్ కలర్స్ అన్ని ఇందులో అవైలబుల్ ఉన్నాయి. అయితే ఇంకా వేరే ప్యాటర్న్స్లోకి వెళ్ళినట్లయితే, అంటే మనం కొంచెం క్లాత్ కూడా మెటీరియల్ మారి చూసినట్లయితే ఈ రకంగా చూడొచ్చు. అయితే దీనిపైనంతా షిమ్మర్ నెట్ లాగా కనిపిస్తూ ఉంది. అయితే ఓన్లీ ఈ క్లాత్ పైనదే మనకి ఇటు
సెల్ఫ్ వెరీ షైనింగ్గా కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ లోపల వేసిన లైటింగ్ కూడా సాటిన్ స్టైల్లో తీసుకోవడం జరిగింది. పర్టికులర్గా చూసినట్లయితే ఫ్రంట్ బటన్స్ తీసుకున్నారు. నెక్ పార్ట్లోనే ఎక్కువ డిజైన్స్ కాకుండా, ఎక్కువ వేరియేషన్స్ కలర్స్ కాకుండా ఈ గోల్డెన్ కలర్లోనే సీక్వెన్స్ వర్క్ కూడా 2 లైన్స్ లాగా కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తున్నట్లయితే ఈ రకంగా తీసుకున్నారు, కాస్త డిఫరెంట్గా. అంటే జస్ట్ ప్లెయిన్ ఓన్లీ నెక్ పార్ట్లో లేదంటే వేస్ట్ పార్ట్లో హ్యాండ్స్ కాకుండా ఈ సైడ్స్ కూడా కాస్త డిఫరెంట్గా డిజైన్ చేయడం జరిగింది. ఇవే బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్రాస్గా ఇక్కడ వన్ సైడ్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇందులో కూడా మనకి కలర్స్ కావాలంటే తీసుకోవచ్చు. అయితే ఇంకొన్ని సిల్వర్ కలర్, రెగ్యులర్గా గోల్డెన్ కలర్ చూస్తూ ఉంటాము. కాపర్ కలర్లో కూడా తీసుకోవాలనుకుంటే ఈ రకంగా చూడొచ్చు అన్నమాట. కాపర్ కలర్లో వచ్చింది మాత్రం కాస్త డిఫరెంట్ కట్ వచ్చింది. మొత్తం బ్లౌజ్ పీస్ అంతా రెగ్యులర్గా వచ్చే కట్స్ కాకుండా ఇవి క్రాస్గా వస్తుంటాయి హ్యాండ్స్ పార్ట్లోకి వచ్చేసరికి. అండ్ ఇక్కడ బాడీ వచ్చేసి మెయిన్గా ప్రిన్సెస్ కట్ తీసుకున్నప్పటికీ ఈ టోటల్గా ఈ బ్లౌజ్ పీస్ అయితే మాత్రం కంప్లీట్గా స్టిచ్చింగ్ అంతా స్టైల్ డిఫరెంట్గా వచ్చేస్తుంది. ఈ రకంగా టోటల్ కలర్ అంతా కూడా ఒకటే తీసుకున్నారు. అయితే దీంట్లో వచ్చిన డిజైన్స్నే కొంచెం ఒకటి హారిజెంటల్గా పెడితే ఇంకొకటి వర్టికల్గా పెట్టడం జరిగింది. ఈ రకంగా తీసుకున్నారు. బ్యాక్ నెక్ చూసినా కూడా మనం అంటే ఎంత కావాలనుకుంటే, ఎంత క్లోజ్ కావాలనుకుంటే అంత క్లోజ్ చేసుకోవచ్చు థ్రెడ్స్తో. ఈ రకంగా తీసుకున్నారు. దీనికి కూడా బ్యాక్ బటన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రిన్సెస్ కట్స్ అన్నిటికీ కూడా బ్యాక్ బటన్సే కనిపిస్తుంటాయి మనకి బ్లౌజెస్. ఈ రకంగా తీసుకోవచ్చు అన్నమాట. బ్లౌజెస్లో ఇంకా మనకి ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకొంచెం ప్లెయిన్ క్లాత్స్ అంటే రా సిల్క్ మెటీరియల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి రా సిల్క్లో చూసినట్లయితే ఈ రకంగా చూడొచ్చు. ఎల్లో కలర్లో రా సిల్క్ మెటీరియల్ జూట్ లైట్గా మిక్సింగ్ అవుతూ వచ్చింది. ఇది కూడా ప్రిన్సెస్ కట్ వచ్చింది. అయితే మెయిన్గా వచ్చేసి ఇందులో మాత్రం ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి బటన్స్ వచ్చాయి. దీనికి లెంతీగా కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా నెక్ పార్ట్ చూసినట్లయితే గోల్డెన్ కలర్లో ఒక చిన్న పైపింగ్ స్టైల్లోనే తీసుకోవడం జరిగింది. ఎక్కువగా కలర్స్ ఏమి యాడ్ చేయలేదు. ఎక్కువ డిజైన్స్ కాకుండా చాలా సింపుల్గా డిజైన్ చేశారు దీన్ని. ఇక్కడ హ్యాండ్ పార్ట్లో కూడా చూసారు, అన్నీ కూడా రెగ్యులర్ స్లీవ్స్ ఎలా అయితే ఉంటాయో ఆ రకంగానే డిజైన్ చేసేయడం జరిగింది. మనకి ఇందులో కావాలనుకుంటే సైజెస్ ప్రకారం తీసుకోవచ్చు. అండ్ బ్యాక్ బటన్స్ కాకుండా దీనికి ఫ్రంట్ బటన్ వచ్చింది కదా, సో వెనకాలంతా డీప్ నెక్ ఇచ్చారు కొంచెం. దీనికి కూడా ఒక జస్ట్ ఒక పైపింగ్ లాగా మాత్రమే తీసుకోవడం జరిగింది. థ్రెడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇందులో కూడా మనకి చాలా కలర్స్ ఉంటాయి. అయితే ఈ రకం కాదు, ఇంకొంచెం డిఫరెంట్గా చూడాలంటే అంటే ఇప్పటి వరకు మనం బోర్డర్స్ వేరే జరీతో కానీ లేదంటే జకార్డ్ స్టైల్లో ఈ బోర్డర్స్ తీసుకుంటున్నారు కదా. ఇదైతే చూసినట్లయితే ఇక్కడ చిన్న ఉలెన్ స్టైల్లో వస్తుంది అన్నమాట. ఈ రకంగా చిన్న చిన్న బటన్స్ లాగా కనిపిస్తుంది ఉంటుంది. ఈ రకంగా నెక్ పార్ట్ తీసుకున్నారు. ఫ్రంట్ వచ్చింది దీనికి కూడా బటన్స్. అండ్ ఇది కూడా ప్రిన్సెస్ కట్లో తీసుకుని రెగ్యులర్ స్లీవ్స్ తీసుకున్నారు. సేమ్ కలర్ ఇందాక చెప్పినట్లుగానే ఇది కూడా కంప్లీట్ జూట్ అండ్ రా సిల్క్ మిక్సింగ్లో వచ్చిన కలర్ అన్నమాట. అయితే దీనికి కూడా బ్యాక్ సైడ్ మొత్తం అన్ని ఎడ్జెస్లో వచ్చేసరికి ఇదే రకమైన ఎండింగ్స్ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఫైన్ ఫినిషింగ్తో ఈ రకంగా తీసుకోవడం జరిగింది. దీంట్లో ఎక్కువ కలర్స్ మనకి వేరే కలర్ ఏది యాడ్ అవ్వలేదు. కంప్లీట్గా ఒకటే ప్యాటర్న్ కలర్ వచ్చేసింది.